బ్యాక్ టు అనదర్ వీడియోస్. ఈరోజు మనం మా ఊరు నుంచి హైదరాబాద్కి అయితే వెళ్తున్నాం ట్రైన్లో. సో ఇప్పుడు ఊరు తాండా నుంచి అయితే ఆటో తీసుకున్నాము రైల్వే స్టేషన్ వరకు. చూడండి పాప వచ్చేసి హెచ్పి పెట్రోల్ బంకు. మిర్యాలగూడకి రూట్లో రైట్ తీసుకోగానే ఉంటుంది. ఇక్కడ ఒక శ్రీగూడెంకి రైల్వే ట్రాక్ ఉంది కింద, అండ్ ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మన మెయిన్ మిర్యాలగూడ మెయిన్ రైల్వే స్టేషన్ రోడ్ వస్తుంది. ఈ ఆర్చ్ ఎంట్రన్స్ ఇక్కడ నుంచి మొత్తం రైల్వే స్టేషన్ రోడ్ ఉంటుంది. మిర్యాలగూడ సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు. ఇక్కడ చాలా ఏరియా ప్లాట్ఫామ్ కానీ ముంగట షెల్టర్, ఈ పార్కింగ్ ఏరియా, వెహికల్ ఇన్కమింగ్ ఏరియా మొత్తం కన్స్ట్రక్షన్లో ఉంది. చూడండి ఈ మా మిర్యాలగూడ రైల్వే స్టేషన్ వచ్చేసి గుంటూరు డివిజన్ కిందికి వస్తుంది. సో ఇదంతా వెహికల్స్ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కోసము. ఈ మిర్యాలగూడ స్టేషన్కి మెయిన్ ఎంట్రన్స్ అన్నట్టు. ఇక్కడ నుంచి ఇట్లా ఇక కొంచెం లోపల పోగానే రైట్ సైడ్లో రిజర్వేషన్ కౌంటర్, టికెట్ కౌంటరు, లెఫ్ట్ సైడ్లో మనకు ట్రైన్ టైమింగ్స్ ఉండే బోర్డు అయితే ఉంది. ఇక లోపల పోయిన తర్వాత ఇక్కడ చిన్న క్యాంటీన్ ఉంది, మన రాములు వాళ్ళది రైల్వే క్యాంటీన్. మాకు తెలిసిన వాళ్ళే అన్నట్టు. చూడండి ఇక్కడ బోండాలు, వడలు, టిఫిన్స్ ఉన్నాయి, సమోసాలు ఉన్నాయి, బిస్కెట్స్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ చిప్స్, కుర్కురేలు, పల్లి దానాలు అవి కూడా ఉన్నాయి. వాటర్ బాటిల్స్ కూడా ఉంటాయి అన్నట్టు. ఇక్కడ సేమ్ మినిమం రీజనబుల్ రేట్స్, ఎక్కువ రేట్లు కూడా ఉండవు. ఇది వచ్చేసి మన డైమండ్ బేకరీ, మిర్యాలగూడ మున్సిపల్ కాంప్లెక్స్లో ఉన్న మెయిన్. ఇది ఇక్కడ ఈ స్మాల్ క్యాంటీన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 2 సైడ్ ఉంది. ఇది కూడా వీళ్ళది అన్నట్టు. ఇది వచ్చేసి WAG9 శ్రీకాకుళం స్పెషల్ బండి. అంటే రేపల్లి ఎక్స్ప్రెస్ రావడానికి ముందు వచ్చిన ట్రైన్ ఇది. ఒక 15-20 మినిట్స్ బిఫోర్ వచ్చిన ట్రైన్. ఇంతకుముందు LHB కోచెస్ ఉన్న ట్రైన్స్కి జనరేటర్ కార్ ఉండేవి, ఇప్పుడు తీసేశారు. లైక్ కంప్లీట్ ఎలక్ట్రికల్ సప్లై వచ్చేసి ఇండియా నుంచి వస్తుంది. ఇది వచ్చేసి మన ట్రైన్ లాలాగూడ WAG9 రేపల్లి ఎక్స్ప్రెస్. మనకు వచ్చిన బర్త్ నెంబర్లు వచ్చేసి S1లో వచ్చాయి రిజర్వేషన్. ఆ తర్వాత ఇక్కడ నుంచి దుమ్ము దులుపుకుంటూ పోతున్నాడు బాబాయ్ అయితే. మేము క్యాంటీన్ నుంచి తెచ్చిన బోండాలు టిఫిన్ తింటున్నాము. నల్గొండ అవుటర్స్ రైల్వే స్టేషన్కి ముందు, నల్గొండ రైల్వే స్టేషన్ బిఫోర్ అన్నట్టు. ఇక స్టేషన్లోకి ఎంటర్ అయినాము. ఇక్కడ కూడా నల్గొండలో కూడా డెవలప్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి బాగానే. ఈ గుంటూరు డివిజన్లో కొన్ని పర్టికులర్గా స్టేషన్స్ తీసుకుని వాటిని డెవలప్ చేస్తున్నారు. లైక్ ఇంకోటి ఏంటంటే నల్గొండ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కాబట్టి డెవలప్మెంట్ కంపల్సరీ చేసి అన్నీ రీమోడలింగ్ చేస్తున్నారు. అంటే ప్లాట్ఫామ్ కానివ్వండి, లైక్ 2 సైడ్ల ప్లాట్ఫామ్, సిట్టింగ్ ఏరియా, టికెటింగ్ కౌంటర్, వాటికి సంబంధించిన ఫెసిలిటీస్ అని. ఇది ఓవర్ హెడ్ బ్రిడ్జ్ పైనుంచి ప్లాట్ఫామ్కి ప్లస్ బయటికి ఎవరైనా ప్యాసింజర్స్ రావడానికి లేదా పబ్లిక్ రావడానికి అరేంజ్ చేస్తున్నారు కొత్తది. ఎక్కడైనా టిఫిన్ కానీ ఫుడ్ కానీ ఏమైనా మిస్ అయితే నల్గొండలో ఒక మ్యాక్సిమం 2 మినిట్స్ స్టాప్ ఉంటుంది. క్విక్ ఫుడ్ లాగా తీసుకోవచ్చు అన్నట్టు ఇక్కడ నుంచి. ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది నల్గొండది. ఇది కలర్ఫుల్గా ఉంటుంది స్టేషన్ అట్లా. ఇది నల్గొండ నుంచి హైదరాబాద్ వెళ్ళారట బ్రిడ్జి చిన్నది. ఇది వచ్చేసి హైపర్ ల్యాప్స్ వీడియో. ఏదో
తీయడానికి ట్రై చేసిన, బట్ కరెక్ట్ వచ్చిందా రాలేదా అనేది అర్థం కాలేదు. బాగానే వచ్చిందని అయితే అనుకుంటున్నా. తర్వాత ఇది వచ్చేసి టైం ల్యాప్స్ వీడియో అన్నట్టు. చాలా డిఫరెన్స్ ఉంది టైం ల్యాప్స్కి, హైపర్ ల్యాప్స్కి. నాకు ఎగ్జాక్ట్ ఐడియా లేదు, బట్ ట్రై చేశాను. నెక్స్ట్ ఏ స్టేషన్ ఐడియా లేదు, బట్ మేబీ నాగిరెడ్డిపల్లి అయి ఉండొచ్చు అనుకుంటున్నా. అక్కడ నాగిరెడ్డిపల్లి స్టేషన్ అన్నట్టు. తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మాకు బీబీ నగర్లో ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఒక WAG9 ఒక గూడ్స్ వచ్చింది. చాలాసేపు ఆపేసాడు బండి బీబీ నగర్లో, ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes. ఆ తర్వాత కలిగింది. అప్పటికి మళ్ళీ నేను షూట్ స్టార్ట్ చేసినప్పటికీ గట్కేసర్ కూడా దాటేసాము. చెర్లపల్లి స్టేషను విత్ 10 platforms. మ్యాక్సిమం ప్లాట్ఫామ్స్ అన్నీ లైక్ న్యూయెస్ట్ టర్మినల్ వైపు ఉంటాయి. లైక్ మెయిన్ లైన్ లైక్ టువర్డ్స్ హైదరాబాద్, టువర్డ్స్ గట్కేసర్ లైన్ వచ్చేసి 6, 7, 8 మేబీ ఆ ప్లాట్ఫామ్ దగ్గర ఉన్నాయి. మేము వచ్చేసి మెయిన్ లైన్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు చెర్లపల్లి దాటిన తర్వాత లూప్ ఇది. ఇక్కడ నుంచి టాప్ టు టైల్ మొత్తం కనిపిస్తుంది. ఈ లూప్లో చూడండి, ఇంజన్ కనిపిస్తుంది క్లియర్గా, WAG9 ఇంజన్. స్టేషన్ మౌలాలిలో స్టాప్ లేదు. ఇంతకుముందు ఉంటుండే రేపల్లికి, లైక్ రేపల్లి ప్యాసింజర్ ఉన్నప్పుడు ఉంటుండే. ఇప్పుడు రేపల్లి ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత మౌలాలిలో డిమాండ్ లేదు అని చెప్పి ఆ స్టాప్ అనేది రిమూవ్ చేయడం జరిగింది. లైక్ చిన్న స్టేషన్ మౌలాలి, బట్ కొన్ని మేజర్ ట్రైన్స్ ఆగుతాయి హాల్ట్ కోసం. ఒక సపోర్టింగ్ స్టేషన్ లాగా అన్నట్టు మౌలాలి అనేది. సికింద్రాబాద్కి చెర్లపల్లికి మధ్యలో సపోర్టింగ్ స్టేషన్ లాగా ఉంటుంది ట్రైన్ హాల్ట్ చేయడానికి. అండ్ ఫైనలీ వీఆర్ ఇన్ టు సికింద్రాబాద్ స్టేషన్. సికింద్రాబాద్ జంక్షన్ ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి లైక్ టువర్డ్స్ చెర్లపల్లి మౌలాలి అండ్ టువర్డ్స్ సీతాఫల్ మండి కాచిగూడ. అండ్ ఇటు సైడ్ నుంచి మళ్ళీ మల్కాజ్గిరికి ఉంది, ప్లస్ బేగంపేట్ హైదరాబాద్కి ఉంది. లైక్ చాలా మేజర్ ట్రైన్స్, చాలా మేజర్ స్టాప్స్ ఉన్న ట్రైన్స్ ఇక్కడ నుంచే డైవర్ట్ అయితే ఇక్కడికి ఏ ట్రైన్ వచ్చినా కంపల్సరీ ఆగాల్సింది. వందే భారత్ కానివ్వండి, రాజధాని కానివ్వండి, ఏదైనా. స్టేషన్ బయట వీడియో తీయడం కుదరలేదు. అండ్ కార్ఖానాకు వచ్చిన తర్వాత కొన్ని ర్యాండమ్ క్లిప్స్ తీశాను. కరాచీ బేకరీ, టెంప్టేషన్స్ ఐస్ క్రీమ్, ఏరియాలో బాగా ఫేమస్ రెస్టారెంట్ గ్రిల్9 ఇది. తర్వాత గ్రిల్9 దాటిన తర్వాత మన కార్ఖానా పిఎస్ ఉంటుంది. కార్ఖానా పిఎస్ దాటి ఒక 100 steps ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్లోనే మహంకాళి టెంపుల్. మనకి ఇక్కడ బోనాలకి బాగా ఫేమస్ కార్ఖానా తిరుమలగిరి ఏరియాలో ఈ టెంపుల్. రైట్, మహంకాళి టెంపుల్, కార్ఖానా, బోనాలని చాలా బాగా చేస్తారు ఇక్కడ. ఇది వచ్చేసి ఈ క్లిప్ చూడండి, మన తిరుమలగిరి సిగ్నల్ దగ్గర ఈ క్లిప్. పోలీస్ చెకింగ్ బాగా జరుగుతుంది. ఇది వచ్చేసి మన సెలెక్ట్ ట్యాక్సీ. ఇంతకుముందు నేను లాస్ట్ చూసిన మూవీ సెలెక్ట్ ట్యాక్సీలో ఖైదీ నెంబర్ 150 చిరంజీవి గారిది చూసాను. ఆ తర్వాత ఒక 2-3 monthsకి థియేటర్కి వస్తారు. మరి రీఓపెన్ చేయలేదా, రీమోడలింగ్ చేయలేదా తెలియదు, కానీ క్లోజ్ అయిపోయింది. ఇక ఫైనల్లీ మన ఇంటికైతే వచ్చేసాం బొలారంలో. బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.